గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి తమిళిసై ఆమోదం తెలిపారు. ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా నియమించారు గవర్నర్. నిన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గవర్నర్ కలిసి ముందస్తు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి తమిళిసై ఆమోదం తెలిపారు. ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా నియమించారు గవర్నర్. నిన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గవర్నర్ కలిసి ముందస్తు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ సత్యం అందిస్తారు. సత్యం, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అప్డేట్స్ ఏంటి? అనిల్, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకం జరిగింది. గత కొద్ది రోజులుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నియామకం సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరికి ఇవ్వాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. తాజాగా ఆ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీర్మానం చేసి పంపించిన కాపీని గవర్నర్ తమిళిసై ఈరోజు ఆమోదం తెలిపారు. జనసమితి అధినేత కోదండరాం, ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా సియాసత్ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీఖాన్ని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఆమె ఆమోదం తెలియజేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రొఫెసర్ కోదండరాంని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు, గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు తెలిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమం ఏర్పాటుకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. అయితే ప్రొఫెసర్ విద్యావంతుడిగా, లేదంటే అనేక సేవలు చేసిన కారణంగా ఆయనకు ప్రొఫెసర్ కోటాలో ఆయనను కోదండరాంని ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇక సియాసత్ న్యూస్ ఎడిటర్ అయిన అమీర్ అలీఖాన్ సంబంధించి ఆయన ప్రముఖ సియాసత్ పేపర్కి న్యూస్ ఎడిటర్గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో పాత బస్తీ, అంటే మైనార్టీ ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రావడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించిందనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తూ వస్తుంది. అయితే జర్నలిస్టు కోటాలో అమీర్ అలీఖాన్ని కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నియమించింది. ఆయన పేరును ఖరారు చేస్తూ గవర్నర్ తమిళిసై ఆయన పేరును కూడా ఆమోదించింది. ఇక ఈ ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు పార్టీకి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ఈ ప్రభుత్వంలో కీలకంగా అనేక హామీలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. ప్రధానంగా నిరుద్యోగుల విషయంలో, ఉద్యోగాల భర్తీల విషయంలో కూడా ప్రొఫెసర్ కోదండరాం లాంటి నేత సహకారం ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకే ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వంలోకి తీసుకునే ఒక ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈసారి ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రొఫెసర్ కోదండరాంని నియామకం చేసింది. ఇక ఆయనను ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషిస్తారని కూడా ప్రస్తుతానికి చర్చ సాగుతూ వస్తుంది. అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో ఆయనకు స్థానం ఉంటుందంటూ కూడా గత కొద్ది రోజులుగా చర్చ సాగుతూ వస్తుంది. ప్రధానంగా విద్యాశాఖకు సంబంధించి అనేక మంది మేధావులు, ప్రొఫెసర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు ప్రచారం చేశారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ హామీ ఇవ్వడంలో, నమ్మకం కలిగించడంలో విద్యావంతుల వేదిక లాంటి, అంటే ప్రొఫెసర్ కోదండరాంతో పాటు మాజీ ఐఏఎస్ అధికారులు లాంటి నేతలంతా కూడా నేరుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి ప్రచారం చేశారు. అయితే కోదండరాం చాలా కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్ పార్టీ భావించి ఆయనకి ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది. ఇక ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి గత ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో ఇద్దరిని గత కేసీఆర్ మంత్రివర్గంలో క్యాబినెట్ తీర్మానం చేసి గవర్నర్ పంపిన తర్వాత గవర్నర్ తమిళిసై దాసోజు శ్రావణ్తో పాటు సత్యనారాయణ, అంటే మెదక్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నేతగా ఉన్న సత్యనారాయణని, ఒక సామాజిక వర్గం సంబంధించిన ఎరుకల సామాజిక వర్గం సంబంధించిన నాయకులు ఇద్దరి పేర్లని గవర్నర్ కోటా కింద గవర్నర్కు ఆమోదం చేసి పంపిన గవర్నర్ వీరిని ఎందుకు ఈ విద్యావంతుల వేదిక, లేదంటే ఒక కళాకారులకు సంబంధించిన కోటాకు సంబంధించిన కోటాలో ఎందుకు వీరికి ఎమ్మెల్సీని నియమించాలనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. వీరికి ఉన్న అర్హత లేని అనే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో ఉంచిన ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి సంబంధించి వెంటనే ఆమోదించాలంటూ దాసోజు శ్రావణ్ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి గవర్నర్, అదేవిధంగా ప్రభుత్వం
దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కదా నిన్న జరిగిన హైకోర్టులో జరిగిన ఈ కేసుకు సంబంధించి గవర్నర్ను ఎమ్మెల్సీ నియమించాలనే ఒక ఆదేశాలు కోర్టు ఇవ్వలేదు. గవర్నర్ అధికారాలను తాము ప్రశ్నించలేమని చెప్పిన తర్వాత ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ఎమ్మెల్సీ కోటాకు సంబంధించిన నియామకం సంబంధించి లైన్ క్లియర్ అయింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాజ్భవన్లో గవర్నర్తో భేటీ తర్వాత ఎమ్మెల్సీ కోటా ఎంపికకు సంబంధించి లైన్ క్లియర్ అయినట్టుగా నిన్నే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చడం తెలిసింది. అయితే ఈరోజే రాజ్భవన్ నుంచి ప్రొఫెసర్ కోదండరాం అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ సంబంధించిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నియామకం ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కేబినెట్ తీర్మానానికి సంబంధించి ఇద్దరు పేర్లను ఆమోదం తెలిపింది. ఇక కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కోదండరాం జనసమితి పార్టీకి అధినేతగా ఉంటూ ఆయన పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించారు. ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆయన ప్రచారం చేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయనకి ఎలాంటి స్థానం కేటాయిస్తారు, ఎలాంటి పదవులు ఇస్తారనే అంశంపై కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ సాగుతూ వస్తుంది. కానీ ప్రభుత్వంలో ఈసారి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కోదండరాంతో కలిసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఆయననే ప్రభుత్వంలో తీసుకోవాలన్న ఒక చర్చ అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతుంది. ఈసారి కేబినెట్ విస్తరణలో ఆయనకు స్థానం ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుందని చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల స్థానానికి సంబంధించి లైన్ క్లియర్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ కోదండరాంని ప్రభుత్వంలో తీసుకుంటుందా లేక ఎమ్మెల్సీగానే ఉంటూ చైర్మన్ పదవి లాంటి కేటాయించి ఆయనను ప్రభుత్వంలో ఆయన సేవలు వినియోగించుకుంటుందా చూడాలని చెప్పొచ్చు అనేది.